నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. గేమింగ్ రంగంలో యువతకు విస్తృత అవకాశాలు. ప్రధాని మోదీ. ఆత్మకూరు నుంచి 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం. కులగణన నిర్ణయంపై వైఎస్ జగన్ హర్షం. సింహాచలం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బొత్స బృందం. ఇక డీటెయిల్స్ వస్తే ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత సినీ ప్రపంచంపై ప్రశంసల వర్షం కురిపించారు. సత్యజిత్ రే నుంచి రాజమౌళి, ఏఆర్ రెహమాన్ వరకు సినీ దిగ్గజుల కృషిని గుర్తు చేశారు. భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా అభివృద్ధి చేయాలని తెలిపారు. సేవింగ్ రంగంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. साथियों, आज 1 मई है. आज से 112 साल पहले 3 मई 1913 भारत में पहली फीचर फिल्म राजा हरिश्चंद्र रिलीज हुई थी. इसके निर्माता दादा साहब फाल्के जी थे और कल ही उनकी जन्म जयंती थी. बीती 1 सदी में भारतीय सिनेमा ने भारत को दुनिया के कोने कोने में ले जाने में सफलता पाई है. रूस में राज कपूर जी की लोकप्रियता, कान में सत्यजीत रे की पॉपुलैरिटी और ऑस्कर में RRR की सक्सेस में यही दिखता है. गुरुदत्त की सिनेमैटिक पोएट्री हो या फिर ऋत्विक घटक का सोशल रिफ्लेक्शन, AR रहमान की धून हो या राजा मौली की महागाथा, हर कहानी भारतीय संस्कृति की आवाज बनकर दुनिया के करोड़ों लोगों के दिलों में उतरी है. आज वेव्स के इस मंच पर हमने भारतीय सिनेमा के अनेक दिग्गजों को डाक टिकट के माध्यम से याद किया है. साथियों, बीते वर्षों में मैं कभी गेमिंग वर्ल्ड के लोगों से मिला हूं, कभी म्यूजिक की दुनिया के लोगों से मिला, फिल्म मेकर से मिला, कभी स्क्रीन पर चमकने वाले चेहरों से मिला. इन चर्चाओं में अक्सर भारत की क्रिएटिविटी, क्रिएटिव कैपेबिलिटी और ग्लोबल कोलैबोरेशन की बातें उठती थी. मैंने जब भी आप सभी क्रिएटिव वर्ल्ड के लोगों से मिला, आप लोगों से आइडिया लेता था, तो मुझे स्वयं भी इस विषय की गहराई में जाने का मौका मिला. మేడే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించి రాష్ట్రంలోని కార్మికుల అభివృద్ధి ప్రణాళికపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యధికంగా
అసంఘటిత కార్మికులే ఉన్నారని, గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో వారు అనేక కష్ట నష్టాలకు గురయ్యారని అన్నారు. నేను ఈరోజు నారంపేటకు వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం, ఇండస్ట్రీస్కి అనుకూలమైన వాతావరణం. ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది, రూపురేఖలే మారతాయి. అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మేడే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులందరూ గుర్తొస్తారు. కష్టజీవులను గుర్తు చేసుకునే సమయం. అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే 1న మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం. దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే 1890లో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం, అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు వచ్చాయి. మన దేశంలో 1323 నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులంటే మనకందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే. కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం, చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం, ఇలాంటి వాళ్ళు చూస్తే 88% అసంఘటిత కార్మికులే ఉన్నారు. అందులో అత్యధికంగా 67% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో 100 రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను. ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకుని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. జనగణనతో పాటే కులగణన చేయాలన్న కేంద్రం నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో కులగణన నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మేడే సందర్భంగా కార్మికులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నాకన్నా కూడా మీకే బాగా తెలుసు, కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ 12 నెలలు 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న, రాక్షసుల పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో
తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైన కౌన్సిలర్లమైన మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి. ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా, మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద గోడ కూలి 7 భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిసివేసింది. తాజాగా ప్రమాద స్థలాన్ని వైసీపీ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ సహా పలువురు వైసీపీ నేతలు పరిశీలించారు. ప్రమాదం వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అదే వేరే జాలి అండి, ఇక్కడ జాలి, అది వేరే జాలి. మేడం పక్కరండి కూర్చున్నా అంతే కదా. వచ్చింది రికార్డ్ పెట్టుకో. లైవ్ ఉంది. సింహాచలం పెట్టుకో. పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన మైకంట ఏకాదశి ఇచ్చిన ఆ రోజు పాసల కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయవిదాకరం చూసాం ఇప్పుడు అన్నీ కూడా. అయితే పవిత్రమైన ఈ స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా మాట్లాడడానికి, ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమంజసమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాం మనం ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి.
వీటిని వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి ఆ ఆత్మలకి మరి భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుకుందాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణంలో 20 అడుగుల పొడవుతో ప్రత్యేకంగా పైలాన్ ఏర్పాటు చేస్తున్నారు. మే 2న ప్రధాని మోదీ ఈ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అమరావతిని సూచించేలాగా ఆంగ్ల అక్షరం ఏ అక్షరంలో ఉన్న ఈ పైలాన్ చూపడం విశేషంగా ఆకట్టుకుంటుంది. మేడే సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ నేతృత్వంలో ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, సప్ప ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మొట్టమొదటిగా ఆయన కలిసినప్పుడు మొట్టమొదటి అనౌన్స్ చేసిందే మంది. దాని తర్వాత కార్మిక వర్గం ఎక్కడైతే ఉంటుందో ఆటో వాళ్ళు, ఆటో కార్మికులు, దోబీలు, దర్జీలు, లేదంటే ఇతరత్ర వారందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఏనాడైనా కూడా చూసామా? చూడలేనటువంటి పద్ధతిలో మనం తీసుకున్నాం. ఇదే కాకుండా బెస్ట్ కార్మికులు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారి జీవితాల్లో వెలుగులు నింపాలని డైరెక్ట్ గా వారికి 24,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అంటే కార్మిక వర్గ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మన ఉద్యమాలక్కర్లా, ఊరేగింపులక్కర్లా, సంప్రదింపులతోనే ప్రారంభిద్దాం, పరిష్కరిద్దాం అనేటువంటి పద్ధతిలో చెప్పారు. విజయవాడ నగరంలో అలంకార్ సెంటర్లో ప్రతి నిత్యం ఉద్యమాలు చేసేటువంటి పద్ధతి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో 4 సంవత్సరాల పాటు ఒక్క ఉద్యమం కూడా లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, కూటమి అంటున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నారు, విద్యార్థులు ఉద్యమం చేశారు, యువజనులు కూడా ఇవాళ వారికి కూడా సుస్వాగతం తెలియపరుస్తా ఉన్నాం. మరి వారి నాయకత్వంలో కూడా ఖచ్చితంగా కార్మికుల పక్షపాతి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వాసంశెట్టి గంగాధర్ గారికి, అదేవిధంగా సప్ప ఆదినారాయణ గారికి, వీళ్ళిద్దరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కథం తొక్కి వాళ్ళు రావడం జరిగింది. మరి ఇక్కడి నుంచి దీని తర్వాత ఇప్పుడు ముఖ్య అతిథి గారు మాట్లాడిన తర్వాత జెండా ఆవిష్కరణ చేసి మనం అంతా కూడా అటు విజయ్ టాకీస్ దాకా, డీలక్స్ సెంటర్ దాకా కూడా కొంత ర్యాలీ కింద వెళ్దామని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఆఖరిగా చెప్పే అంశం ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కార్మికుల పక్షపాతి అయి ముందరకు వెళ్తామని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తాం. మేడే ప్రపంచంలో కార్మికులందరికీ ఒకే ఒక్క పండుగ అని, కార్మికులు సాధించుకున్న హక్కులను పాలక వర్గాలు కాలరాస్తున్నారని, కేంద్రంలో బీజేపీ వచ్చాక కార్మికుల హక్కులు పోతున్నాయని నారాయణ విమర్శించారు. మేడే వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 100 మంది సంతకాలు పెడితే తప్ప ఇప్పుడు యూనియన్లు ఏర్పాటు చేసుకునే అవకాశం లేదని, సాఫ్ట్వేర్ ఉద్యోగులు తెల్ల చుక్క కార్మికుల్లా మారారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు గాడిదల్లా చాకిరీ చేస్తూ బానిసల్లా బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రేపు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీని ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలదీయాలని డిమాండ్ చేశారు.
ఒక ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మహారాజు వస్తుంటే ఎట్లయితే ఉత్సాహపడతామో అట్లా టీడీపీ శ్రేణులు కూడా ఉత్సాహపడుతున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఊరికి లేరు, మీ ఎమ్మెల్యే పిల్లలు తెలిసారు, అంతా విజయవాడకి వెళ్ళిపోయారు. వంద భాగవతాలందరూ విజయవాడకి వెళ్ళి కాపలా కాస్తారంట. నేను మొన్న గూడూరులో ఉన్నా, ఆడ ఎమ్మెల్యేలు ఊరు లేరు, ఎంపీలు లేరు, ఏంటంటే ఆడికి పోయారట. ఏం చేస్తాడు ఆడికి పోయి? చంద్రబాబు చెప్పాడంట, అంతా వచ్చేయండి, పరా హుషార్ మహారాజు వస్తున్నాడు, పరదాలు పెట్టేవాడు పట్టాలి, అగ్నిసాలు చెప్పేవాడికి, అంబిల్ తాగేవాడికి మీసాలు లెక్క పెట్టేవాడు అనుకుంటున్నాడు, అట్లా ఉండమని చెప్పాడు. ఏం కనికారం చేశాడని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చి ఆ కొత్త రాష్ట్రాలకు గ్రాంట్ ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత వదిలిపెట్టి నీళ్లు పెట్టి ఆయన మొక్కలు కొట్టిపోయాడు. వేసవి సహాయం చేయలేదు. చివరికి చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఆనాడే కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ సపోర్ట్ చేసి పెట్టి అప్పుడు ఓడిపోయాడు కాదు, జగన్ వచ్చాడు. 5 ఏళ్ల పాటు దాన్ని నిట్టలో ఎడాన్ని చేశాడు. డిసిసి అధ్యక్షుడు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కైప వెంకటకృష్ణారెడ్డి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జేటీ రామారావుతో కలిసి పతాకావిష్కరణ చేశారు. కార్మికులు, కర్షకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జెండా ఎగురవేసి కార్మికులకు 10 లక్షల పోస్టల్ బీమా ఉచితంగా చేయించి మేడే వేడుకను ఘనంగా నిర్వహించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్మిక చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా బలోపేతం చేసి కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని, కార్మిక చట్టాలపై నిరంతరం కాంగ్రెస్ ఉపాధి హామీ పథకం మీద పనిచేస్తున్నట్టే కరువు పని అంటారు. కరువు పని కింద ఎంతో మంది పేదవాళ్ళు రోజు పనికి వెళ్తుంటారు. సుమారు 7 నెలల నుండి వాళ్ళకి జీతాలు పల్ల. దీనికి సంబంధించిన మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. ఎక్కడ పడుకున్నావయ్యా పవన్ కళ్యాణ్? నిద్ర లేచి చూడు. నిన్నగాక మొన్నే పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాడు మొత్తం పాకిస్తాన్ వెళ్ళిపోయింది అన్నాడు. బుద్ధి జ్ఞానం ఉంది అట్లా చెప్పినప్పుడు ఫస్ట్ మీ అన్నకి మేము కేంద్ర మంత్రి పదవి ఇచ్చి గౌరవించును, నీకు బుద్ధి ఉందా అని తెలియలేదు అడుగుతున్నాను. అట్లాగే డ్రైవర్స్ కి వాషర్ ఇన్సూరెన్స్ అంటే 10 లక్షల రూపాయలు వ్యక్తులు వచ్చేలాగా సరిపోతే 10 లక్షలు, ఖాళీ రోజులు ఏదైనా అభివృద్ధి అయిపోయి పని చేయాలంటే 10 లక్షలు, డ్రైవర్స్ అలా పిల్లలు సరిపోతే పిల్లలు 2 లక్షలు, చాలా బెనిఫిట్స్ హాస్పిటల్ జాయిన్ అయితే ఖర్చులు కావాలనేలాగా మన ఇండియాలోనే నెంబర్ 1 ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది. దానికి వాళ్ళకందరికీ కూడా డ్రైవర్స్ అందరికీ కూడా ఉచితంగా 660 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మనం ఇన్సూరెన్స్ చేయండి. అది 1 సంవత్సరం ఉంటుంది. అంచనా 48 లక్షల మంది అలా చాలా ప్రపంచ దేశాల్లో ఈ మేడేని ప్రపంచ భారతీయులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకున్న సందర్భంగా మరి ప్రతి ఒక్క శ్రమజీవి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు మరి నియోజక స్థాయిలో ఇప్పటికే మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మీ మండల అధ్యక్షులందరూ కూడా మీ మండల కార్యవర్గాలు ఏర్పాటు చేసినట్లయితే మీకు నాయకత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి జిల్లా కార్యవర్గంలో కూడా మనకు ఒక బర్న్ స్పాట్ లేదు. ఎవరైనా ఇప్పుడు ఎలక్ట్రికల్ కానీ మంటల్లో కానీ తగలబడితే కేజీహెచ్ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ పంపించాలి. మన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ మీకు తెలిసి పేరు గొప్ప ఊరు దెబ్బ, ఉన్నవాడికి మంది వేయడానికి దిక్కు లేదు. ఇంకా కార్మికులకు తగలబడినా లేదా అంటుకున్నా ఇట్లాంటి ప్రమాదానికి గురైన కార్మికులని బర్న్ స్పాట్ లేకపోవడం కారణంగా అంటే ప్రాణాలు గాలిపోయినట్టే. ఇంకొకటి లోపల 20 మంది చనిపోయారు సార్. మా వాళ్ళు ఇంకా ప్రముఖ క్రైస్తవ సువార్థికుడు ప్రవీణ్ ప్రకటాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ కన్వీనర్ గుళ్ళ మార్టిన్ డిమాండ్ చేశారు. గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ దాడులు అరికట్టేందుకు ఏర్పాటిన సంస్థ అని పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్థ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు పోరాడుతుందని అన్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో క్రైస్తవులపై ఎక్కువగా ఎక్కడైతే మృతదేహం దొరికిందో ఆ ప్రాంతంలో
చాలా భారీ ఎత్తులో వారు చెలో రాజమండ్రి కార్యక్రమానికి పిలిపించారు. ఆ పిలుపుకి ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది మరి పూర్తి మద్దతు పలుకుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అమెరికాలో ఉంటున్న రాజా బోడా అని ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఆయన మంచి మీడియా విషయాలు చాలా మట్టుకు క్రైస్తవులకు సహాయం చేస్తుంటాడు. మరి మన రాజమండ్రిలో ప్రఖ్యాతిగాంచిన జాన్ వెస్లీ గారు మీకు అందరికీ తెలిసిందే. ఆ జాన్ వెస్లీ గారి యొక్క భార్య కూడా దీంట్లో భాగస్వామి ఉందని చెప్పడం చాలా విచారకరమైన విషయము. ఒక స్త్రీకి ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధం లేదు అసలు, కానీ ఆ రీతిగా ఆమెను అనడం అనేది కొంచెం బాధగా ఉంది. మరి ఆంధ్రాలో క్రైస్తవులు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే బ్లెస్సీ ఆ పాప చాలా చక్కగా దేవుని యొక్క పరిచయం చేసే అమ్మాయి ఈ రకంగా ఏదో రకంగా ఏమి బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేసి క్రైస్తవులను, క్రైస్తవ సంస్థలను డిగ్రేడ్ చేసి, నర్వస్ చేసి సువార్త పని చేయటకు ఆటంకం కల్పిస్తున్నారు. కాబట్టి ఇంకా పాస్టర్లను నమ్మకుండా చేసే ప్రణాళిక ఎవరైతే చేసుకున్నారో దయచేసి వారు విరమించుకొని మరి మాకు స్వేచ్ఛను కల్పించాలని చెప్పేసి ఈ యొక్క గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున వారిని కోరుకుంటున్నాను. రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేది మరి చాలా కాలం నుంచి అనుకుంటున్నారు. ఇది ఈ రోజుకి రూపుదాల్చింది. అసలు ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్లో అన్ని డినామినేషన్స్ అంటే ఇండిపెండెంటు, లూథరన్, బ్యాప్టిస్టు, పెంతెకోస్తు అన్ని సంఘాలు కూడా దీంట్లో మెంబర్షిప్ కావాలని కోరుకుంటున్నాం. ఇందులో ఎందుకంటే ఇది ఏదో పదవుల కోసం లేకపోతే ఏదో గుర్తింపు కోసం ఈ అసోసియేషన్ ఫామ్ చేయలేదు. ఇది కేవలం ప్రస్తుత పరిస్థితులను బట్టి మరి అందరూ ఒక తాటి మీదకి రావాలనే ఉద్దేశంతో, క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి రావాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో గతంలో మరి పేరు చెప్పకూడదు కానీ ఒక రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర వెళ్ళి ఏదైనా అవకాశం కోసం వెళ్తే మీరందరూ ముందు కలవండి, ఆ తర్వాత చూద్దామని చెప్పి ఈ వార్తను సమాప్తం. నమస్కారం.